సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. రేపు యొక్క సాయంకాలము యేసుని స్వస్థపరచు ప్రత్యేకమైన కాకుండా ప్రతి వారు సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క సూచన మాట యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. ప్రియ కుమార్తె యాకోబు పత్రికను కానీ చూసినట్లయితే వేదాంత పరంగా ప్రాక్టికల్ థియాలజికల్ బుక్ అంటాం. అనగా క్రియాత్మకమైన క్రైస్తవ జీవితం సంబంధించిన గ్రంథం. కేవలము క్రీస్తు విశ్వాసం ఉంటే సరిపోదు, కానీ ఆ విశ్వాసానికి క్రియలు కలగాలన్నది యాకోబు గారి యొక్క ముఖ్య అంశం. అందుకనే ఒక్కొక్క అధ్యాయంలో చూసుకువెళ్తున్నప్పుడు ఆయన అనేకమైన మూలాలు తెలియజేస్తూ, ఒకటో అధ్యాయంలో కానీ గమనించినట్లయితే మనము శోధించబడ్డము అది మన వల్ల కానీ దేవుని చేత కాదని చెప్తూ, రెండో అధ్యాయము విశ్వాసము క్రియలు ఉండాలని చెప్పినప్పుడు, ఇక 3-4 అధ్యాయాలు చూస్తున్నప్పుడు కొన్ని అవయవాల గురించి మాట్లాడుతూ ఇక్కడ మరొక మాట ఏంటి అంట, దేవునితో సన్నిహితమైన సంబంధం ఉండాలంటే ఈ లోకముతో మనము స్నేహాన్ని విడిచిపెట్టాలి. ఈ లోక స్నేహము ఏంటి అని చూసినట్లయితే ఆకర్షణతోనూ అత్యాశకు దురాశను తీసుకువెళ్తుంది, లేదా పాపములోకి తీసుకువెళ్తుంది. అందుకనంట దేవునితో స్నేహించాలి అనుకున్నప్పుడు ఈ లోకమును విడిచిపెట్టవలసినది. ఎందుకంటే ఒకే చోట పరిశుద్ధత అపవిత్రత కలిసి ఉండలేవు. ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క ఆశీర్వాదము ఈ లోక సంబంధంగా మనం కావాలనుకున్నప్పటికీ మనం పొందుకోవాల్సింది ఏంటి అనగా చూసినట్లయితే దేవుడితో సన్నిహితమైన సంబంధం. దేవునితో సన్నిహితమైన సంబంధం మనలను నిత్యత్వాన్ని తీసుకువెళ్తుంది. ఈ లోక స్నేహము మనలను నాశనాన్ని తీసుకువెళ్తుంది. కావున అందుకే భక్తి తెలియజేస్తుంది ఏంటి అంటే దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలుగుండి అని. ఈరోజు నా ప్రియ కుమార్తె, దేవుని అద్భుతమైన కార్యజీవితం కంటే ముందు నీవు దేవునితో నీ విశ్వాసాన్ని బలపరుచుకో, ఆయనతో సన్నిహితమని ఏర్పాటు చేసుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కొందాలు నీ బిడ్డలేని వారిని జ్ఞాపకం చేసుకొని నీ కృపాక్షమలతో నింపండి. వారికి ఆటంకాలను కొద్దులు తీసివేయండి. మరి ముఖ్యంగా ప్రభా, నీ నిత్యతకు నీతో స్నేహితులకు సహాయం చేయండి. ఈ లోకాలను దూరంకు సహాయం చేస్తూ ప్రభా, ఈ లోక మనుషులుగా కాకుండా ప్రభా నీకు అనుకూలంగా మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకించండి, ఆయనతో స్నేహించండి. దేవుని బహుగా దీవించును గాక, ఆమేన్.